అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర జాతీయ ఉపాధి హామీ కూలీలరా, మిత్రులారా, మన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తొలినాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు 450 కోట్లు విడుదల చేసింది. ఈ 450 కోట్లు కూడా గ్రామీణ పల్లె ప్రాంతాల అభివృద్ధికై పల్లె పండుగ అన్న పేరు మీద పనులు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అందులో 227 కోట్లు అవినీతి అని చెప్పేసి సోషల్ ఆడిట్లో తేలింది. అప్పుడు కూడా గత ప్రభుత్వం అలవాటు చేసింది, అలవాటు పడ్డారు, తప్పుడు మాస్టర్లు వేసి తప్పుడు రికార్డులు సృష్టించి ఉపాధి హామీ నిధులు కాజేస్తున్నారని చెప్పుకుంటూ పోయారు తప్ప ఎవరి మీద ఎలాంటి యాక్షన్ లేదు. కింద నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ని మొదలుకొని ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓ, అలాగే ముఖ్యంగా పీడీ, వీళ్ళందరూ కూడా ఉపాధి హామీ కూలీల తాలూకా శ్రమని తప్పుడు మాస్టర్లు వేసి అడ్డగోలుగా దోచిస్తూ ఉంటే గత ప్రభుత్వం మీద నెట్టడం అనేది సిగ్గు అనిపించలేదా మీకు? నేను అడుగుతా ఉన్నాను, సిగ్గు అనిపించలేదా? నేను మళ్ళీ చెప్తాను, సిగ్గు అనిపించలేదా? మీ చేతిలో అధికారం లేదా? మీకు అధికారాలు లేవా? మీరు చర్యలు తీసుకోలేరా? మీకు చేత కాదా? కనీసం ఫీల్డ్ అసిస్టెంట్ మీద చర్యలు తీసుకోలేరు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ మీద చర్యలు తీసుకోలేరు, ఏపో మీద చర్యలు తీసుకోలేరు, ఒక పీడీ మీద చర్యలు తీసుకోలేరు. మరి ఎందుకు సోషల్ ఆడిటో? దేనికోసం సోషల్ ఆడిట్? ఇప్పుడు కొత్తగా చూస్తూ ఉంటే ఉపాధి హామీలో ఆగని దొంగ మాస్టర్లు అంటారు. మరి ఆగని దొంగ మాస్టర్లు ఎందుకు వచ్చాయి? మీరు గతంలో దొంగలు విడిచిపెట్టారు కాబట్టి ఇప్పుడు దొంగ మాస్టర్లు తయారయ్యేవి. దీన్ని కూడా గత ప్రభుత్వం మీద నెట్టడం సిగ్గు అనిపించట్లేదు మీకు? ఏం పద్ధతి? మీరేమో చర్యలు ఎందుకు తీసుకోరు? ఎవడైతే అధికారంలో ఉన్నది మీరు కదా, కూటమి ప్రభుత్వం కదా అధికారంలో ఉంది. మరి ఈనాడు కూడా మీ చేతుల్లోనే కదా ఉంది, ఈనాడు మీకు అనుకూలంగా కదా రాస్తుంది. అలాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? తీసుకోండి, తక్షణమే చర్యలు తీసుకోండి. రికవర్ పెట్టి విడిచిపెట్టడం కాదు, పూర్తిగా వాళ్ళని డిస్మిస్ చేయండి. వాళ్ళు డిస్మిస్ చేసి కూలీలకు రావాల్సినటువంటి డబ్బులను సక్రమైన మార్గంలో ఇవ్వండి. ఎక్కడ చూసినా ఉపాధి కూలీలకి రావాల్సినటువంటి బకాయిలు తప్పితే కానీ సక్రమంగా చెల్లించరా? చాలా దారుణం ఇది. ఉపాధి